అల్లాడతా ఈరోజు నువ్వు టీవీలో అల్లాడతా ఈరోజు నువ్వు టీవీలో వస్తావు నువ్వు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ దుర్మార్గపు పాలన, ఈ మేనిఫెస్టో మరియు సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోయిన పాలన, జూన్ 4వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో, ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో అది నెరవేర్చలేదు. దానికి నిరసనగా మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని పిలుపునిచ్చారు. దీనికి హాజరైన మన కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నేను శిరస వహించి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడొచ్చినా అతివృష్టి అనావృష్టే. అదేగాక ఇప్పుడు కొత్తగా ఏదైతే అమలు చేస్తున్నారో చిన్న చితక దాంట్లో కూడా చాలా ధోకా జరుగుతూ ఉంది. దానికి మచ్చుతునక డిఎస్సి నిర్వహణ, డిఎస్సి ఆ రోజు మెగా డిఎస్సి నేను నిర్వహిస్తాను, టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని వాగ్దానాలు చేసి ఈ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఏర్పడిన తర్వాత 2 ఏళ్ళైనా కానీ మన డిఎస్సి నిర్వహించినారు. దాంట్లో ఎన్నో అవకతవకలు. దానికి ఏమంటే నవీన్ అనే మనిషి కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు. అలాంటి మనిషికి ఇప్పటి వరకు పోస్టు భర్తీ చేయలే. దానికి కారణం అడిగితే జవాబు లేదు. అలాగే కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో డిఎస్సి నిర్వహణ, పేపర్ తయారు చేయడం, మళ్ళీ పేపర్ లీక్ కావడం, ఇవన్నీ చూస్తుంటే చాలా పకడ్బందీగా వీళ్ళు ఈ డిఎస్సి నిర్వహించాలన్నదానికి నిదర్శనం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ ఒక్క డిఎస్సి నేను చెప్తున్నాను, ఇలాంటివి ఎన్నో ఏది అమలు కాలే. మీరు చూడండి, స్టూడెంట్స్లకు కానీ, మీరు అక్క చెల్లెలకు, అవ్వ తాతలకు, అలాగే మీరు ఏదైతే మేము అమ్మఒడేప్పుడు నెల టైంకి ఇస్తున్నాం, కానీ తల్లికి వందనం అని చెప్పినారు, అది కానీ టైంకి లే. పెన్షన్ కూడా 1 నెల ఇస్తే 2 నెలలు ఇరు. మళ్ళీ గోరుముద్ద అనేది దాదాపు మాయమైపోయింది. ఇలాంటివి ఎన్నో చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం విఫలమైంది. దీనికి నిదర్శనం ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఈ వేల సంఖ్యలో తల్లి రావడం, ఈ ర్యాలీని విజయవంతం చేయడమేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలమైందో దానికి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్తోనూ మేము నాంది పలకాలి. మేము ప్రతి ఒక్క సీటు గెలుచుకోవాలి. అది కదిరి మున్సిపాలిటీ అయితే ఏమి, ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ గెలుచుకొని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము బహుమతిగా వెళ్ళా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక మేము మెసేజ్ పంపల్లా. మీ ఎరా
అయిపోయింది, మీరు ఖతం అయిపోయినారు. ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ సీట్లో కూర్చొని మళ్ళీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారు, పథకాలు అందజేస్తారు, అభివృద్ధి చేస్తారని మేము ఈ రాష్ట్ర ప్రజలు తప్పకుండా మెసేజ్ ఇస్తారని కూడా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి నియోజక ప్రజలకి, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నేను శిరసా వహించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.